ఆచి చికెన్ మసాలా. రాజ్యాంగంలో బలవంతపు మత మార్పిడికి అవకాశం లేదన్నారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. క్రిస్టియానిటీ కులాలు లేని అభ్యుదయ మతం అని తెలిపారు. తనను ఆకివీడు రామాలయంలోకి క్రిస్టియన్లు రానివ్వలేదన్నారు. వారు దాడి చేస్తారనే అనుమానంతోనే ఆత్మరక్షణ కోసం 50 మందితో ఆకివీడు వెళ్లినట్టుగా తెలిపారు. కులమే లేని ఒక అభ్యుదయ మతాన్ని మీరు ఎంపిక చేసుకొని మరి అందులో మళ్ళీ నేను ఏ వెనకబాటుతనం అయితే నన్ను నెట్టి నన్ను అవహేళన చేశారో ఆ వ్యవస్థనే నేను అందులోకి తీసుకెళ్తాను అంటే ఆ మతం ఒప్పుకోక ముందు బలవంతంగా మతం మార్చే స్వేచ్ఛ రాజ్యాంగం ఇవ్వాల. సరే, కొందరు చెప్పచ్చు మాకు దేవాలయాల్లో ప్రవేశం ఇవ్వలేదని. ఎబరేషన్లు ఎక్కడైనా జరగవచ్చు. ఇప్పుడు నాకే అక్కడ క్రిస్టియన్లు దేవాలయంలోకి ప్రవేశం ఇవ్వాల, ఆ దేవాలయాన్ని నిషేధించామని చెప్పారు. ఎప్పుడో 100 ఏళ్ల క్రితం దళితులకి నిషేధించారన్నారు. ఇప్పుడు క్రిస్టియన్లు నాకు నిషేధించారు కదా, నాకేంటి ఇంకా చాలామందికి నిషేధించారు కదా. నేను వేసిన దండ పెంట ఎసిరాతలు కొట్టింది కదా. రఘురామకృష్ణరాజు 50 మందితో వెళ్ళి అక్కడ రెచ్చగొట్టాడంటే రెచ్చిపోవడానికి ముందు రోజు రాత్రి నుంచి రెడీగా ఉన్నారా? రఘురామకృష్ణరాజు 50 మందితో ఎందుకు వెళ్ళాడు? వాళ్ళు అటాక్ చేయడానికి ఉన్నారేమో అనే అనుమానం వచ్చి రఘురామకృష్ణరాజు పండగ రోజు దేవాలయానికి వెళ్ళాలి అనే ఒక తలంపుతో ఎస్ నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి మంది మార్బలంతో వెళ్ళా. వాళ్ళ కేసు రిజిస్టర్ చేయలేదని చెప్పి నీల్ కుమార్స్ గగ్గోలు. తనను కస్టోడియల్ టార్చర్ పెట్టిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు రఘురామకృష్ణరాజు. తమిళనాడులో లాకప్ డెత్ కేసులో ఉరిశిక్షలు విధించారు. అదే సీన్ సునీల్ కుమార్ బ్యాచ్ విషయంలోనూ జరుగుతుంది అన్నారు. మొన్న తమిళనాడులో మీరు చూశారు కస్టోడియల్ టార్చర్. సరే, అక్కడ చనిపోయాడు. నేను అదృష్టవశాత్తు బతికా. 9 మందికి ఉరిశిక్ష వేశారు. సరే, రేపు కోర్టులో ఉరిశిక్ష యావజ్జీవం అవ్వచ్చు, మినిమం యావజ్జీవం అయితే ఉంటుంది. సేమ్ అదే సీను ఇక్కడ కూడా ఉంటుంది. ఈ సునీల్ కుమార్ ఈ బ్యాచ్ వాళ్ళకి తెలుసు ఇది ప్రూవ్ అయితే ఏమవుతుంది అనేది. అది ప్రూవ్ అవ్వకుండా ఈలోపు రకరకాలుగా నేను మాట్లాడే మాటలకి చంద్రబాబు నాయుడు గారు సమర్థిస్తే మూకుమ్మడిగా దళిత క్రైస్తవుల ఓట్లు పోతాయి. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అమాయకుడా ఇన్ని ఓట్లు పోగొట్టుకోవటానికి? చర్యలు తీసుకోరా రఘురామకృష్ణరాజు మీద? ఇంకా అలా చూస్తూ ఉంటారా? జగన్మోహన్ రెడ్డిని ముంచేసినాడు మిమ్మల్ని ముంచకుండా ఉంటాడా అని చెప్పి ఎవరిష్టం వచ్చినట్టు రాడు ఛానల్స్లో ఒక చంపుడు.